మనందరికీ తెలుసు పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుందని. నిజం చెప్పండి, పిల్లలంటే ఎవరికి ప్రేమ ఉండదు? కానీ అప్పుడప్పుడు మనం రోడ్డుపై చూస్తుంటాం, అనాథ పిల్లలు తిరుగుతుంటే మనసులో బాధగా ఉంటుంది. ఇది ఆ పిల్లల నేరం కాదు. వాళ్ళందరూ విధి ఆడే నాటకానికి బలైన వాళ్ళు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడరు. కానీ ఒక ఆవిడ తన కొడుకుతో రోడ్డుపై నడుస్తూ అదే రోడ్డుపై నిల్చుండి ఏడుస్తున్న ఒక చిన్న పాపను చూసింది. ఆ అమ్మాయిని చూడగానే ఆవిడకి అర్థమైన విషయం ఏంటంటే ఆ పాప ఓ పెద్దింటి బిడ్డని. ఆమె ఏదో అడిగేందుకు ప్రయత్నించింది, కానీ ఆ పాప ఏం చెప్పలేదు. ఎవరు నువ్వు? ఎవరితో ఎక్కడికి వచ్చావు? ఏడవకమ్మా, ఎవరితో వచ్చావు నువ్వు? అరే, నీ పేరేంటో చెప్పు. తను దేనికో జడుసుకుంది. తనేదో భయంకరమైన సంఘటన చూసింది. ఆ అమ్మాయి ఏం చూసింది? ఎవరా అమ్మాయి? తనేం మాట్లాడలేదెందుకు? ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, తను రోడ్డుపై ఎప్పటి నుండి తిరుగుతోంది. మీరిదంతా తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూడండి. ఆ షాప్లో జీన్స్ అవి బాగుంటాయి. అది చూడు. అది ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరమ్మా నువ్వు? ఎవరితో వచ్చావు ఇక్కడికి? అరే, భయపడకుండా చెప్పు, ఏడవకూడదు. నీ పేరేంటమ్మా? ఆ చేతిలో ఏముంది? ఒకసారి లేవమ్మా, చూపించు చూపించు. హలో కావేరి. హలో సార్, అండ్ ప్లీజ్ డోంట్ వరీ, నేను మీకు అవన్నీ వండి పెడతాను. గులాబ్ జామ్, రసగుల్లా, చైనీస్, ఇంకా హైదరాబాద్ బిర్యానీ. వివేక్ చెప్పు. అలాగా, సరే, లోపలికి పంపించు. ఏమైంది జోసెఫ్? సార్, బయట ఒక లేడీ నన్ను కలిసేందుకు వచ్చిందట రిసెప్షన్లో. సో ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. ఆవిడ ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చిందట. ఏంటి? సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. నేను సిఐడి ఇన్స్పెక్టర్ జోసెఫ్ గారి కోసం వచ్చాను. చెప్పండి, నేనే జోసెఫ్ని. సార్, ఈ అమ్మాయి నాకు రోడ్డు మీద కనిపించింది, బాగా ఏడుస్తుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఎవరు ఏంటని అడిగితే ఏమీ మాట్లాడటం లేదు. మీరు చాలా మంచి పని చేశారు, కానీ నా పేరు మీకెలా తెలుసు? ఈ పాప చేతిలో ఈ చీటీ కనిపించింది. చిట్టి? నా పేరుతో చిట్టి? ఏది? కానీ సార్, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. జోసెఫ్, ఇదంతా ఏంటి? నీ పేరే రాసుందిగా. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి? కంగారు పడకమ్మా, నేనేమి చేయను. ఓకే సార్, ఇది రక్తం సార్. రక్తమా? కావేరి సార్, ఆ అమ్మాయిని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయి. ఎస్ సార్. ఇట్రామ్మా, దా ఇటు వెళ్దాం. కమ్ 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 దా, ఇక్కడ కూర్చో. ఇట్రామ్మా. సార్, ఇక నేను వెళ్తాను. మీకు ఈ అమ్మాయి ఎక్కడ దొరికిందో చెప్పగలరా? సార్, ఈ పాప ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కనిపించింది, బాగా ఏడుస్తుంది. తను ఏడుపు చూడలేక నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు చాలా మంచి పని చేశారు మేడం. వివేక్, మేడం గారికి వెహికల్ ఏదైనా ఏర్పాటు చేసి ఇంటి దగ్గర దిగబెట్టు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. రండి, ఓకే. ఇటువైపు రండి. సార్, ఈ అమ్మాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే, రక్తం ఎక్కడా రావట్లేదు. అవునా? మరి రక్తం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ముందు ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవడం మంచిది సార్. ప్రణీత్, ఓపెన్ చేయి. మిస్సింగ్ రిపోర్ట్లో ఎవరైనా చిన్నపిల్ల తప్పిపోయిన రిపోర్ట్ ఉందేమో చూడండి. ఎస్ సార్, ఇప్పుడే చూస్తాను. జోసెఫ్,
ఇందులో నీ పేరే ఎందుకు రాసిందో అస్సలు అర్థం కావట్లేదు. సార్ అదే నాకు అర్థం కావట్లేదు సార్. కొంపతీసి ఈ అమ్మాయి నీ ఇంటికి దగ్గరలో ఉంటుందేమో, నీకు పరిచయమేమో. లేదు సార్, మా ఇంటి చుట్టుపక్కల పిల్లలందరూ నాకు తెలుసు. లేదు సార్, పిల్లలు మిస్ అయినట్టు ఎక్కడా రిపోర్ట్ లేదు. సంథింగ్ రాంగ్ సార్. ఈ కేసు ముందుకు నడవాలి అంటే ఈ పాప ఎవరో ఏంటో తెలియాలి. కానీ అమ్మాయి డ్రెస్ని బట్టి చూస్తే గొప్పింటి అమ్మాయిలా ఉంది సార్. ఓ పని చేయి కావేరి, తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తన బ్లడ్ టెస్ట్ చేయించు. దాంతో ఏదైనా క్లూ దొరకొచ్చేమో. ఓకే సార్. రామ్మా, రా వెళ్దాం. వెళ్ళమ్మా. నా ఉద్దేశంలో ఈ అమ్మాయి కేవలం నిన్ను మాత్రమే గుర్తుపట్టేలా ఉంది. నువ్వు కూడా వాడితో వెళ్ళి జోసఫ్. కానీ ఈ పాపకు నేనెలా తెలుసు? అదే నేను ఆలోచిస్తున్నాను జోసఫ్, అసలు ఈ అమ్మాయికి నువ్వు ఎలా తెలుసు అని. దీని గురించి అయితే నాకు తెలియదు కానండి, మీకు ఒక బ్యాడ్ న్యూస్ మాత్రం చెప్పబోతున్నాను. రాహుల్, నువ్వు బ్యాడ్ న్యూస్లు కాకుండా ఇంకేం చెప్తున్నావని? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మరి చెప్పు. ఇదిగో చూడండి, ఈ గౌన్ మీద మనకు దొరికిన రక్తం ఆ అమ్మాయిది అయితే కాదు. అది మాకు ముందు నుంచే తెలుసు రాహుల్, ఏదైనా కొత్త విషయం చెప్పు. బహుశా ఈ రక్తం ఆ అమ్మాయి తల్లిదై ఉంటుంది. ఏంటి? సరే, పాప షూస్ కి మట్టి అంటుకునుంది, ఇలా చూడండి. షూస్ తడిగా ఉన్నప్పుడే ఇంత మట్టి అంటుతుంది. అలాగే జరిగే అవకాశం ఉంది. ఆ మట్టిలో ఏముంది? సార్, ఇది మట్టి కాదు సార్, ఇదొక రకమైన ఎరువు. సార్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. చూడు ప్రణీత్, వినడానికి ఇదేం మనిషి పేరు కాదు. ఇదో రకమైన కంపోస్ట్ ఎరువు. మట్టిలో ఉండే క్రిములతో తయారు చేయబడింది. మొక్కలను పెంచే గార్డెన్స్ లో వాడుతుంటారు. ఓసారి చూడండి. రాహుల్, ఇందులో క్రిములు బ్రతికే ఉన్నాయి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే 4-5 గంటల ముందు ఈ అమ్మాయి ఆ మట్టి ఉన్న ప్లేస్ నుండి వచ్చినట్టుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి సిటీలో పంటలు పండించే సాగు భూములంటూ ఏమీ లేవుగా. అయితే ఈ అమ్మాయి ఏ పార్కు నుండి అన్నా వచ్చి ఉండాలి, లేదా ఏ నర్సరీ నుండి అన్నా వచ్చి ఉండాలి. నర్సరీనా? అక్కడ కూడా దొరుకుద్ది మట్టి. అభిజిత్, ఈ అమ్మాయి చాలా చిన్నది. తను ఎక్కువ దూరం నడవలేదు. తను ఇక్కడికి నియర్ బైలోనే దొరికింది. అంటే ఆ నర్సరీ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. వెళ్ళి వెతకండి. అవును సార్, ఈ పాపను 2 రోజుల ముందు నేను ఇక్కడ చూశాను. ఏంటమ్మా చెప్పు, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఈ పాప ఇక్కడ ఏం చేసింది? పోనీ ఎవరైనా ఈ పాపతో ఉన్నారా? లేదు సార్, ఈ పాపతో ఎవరూ లేరు, ఒంటరిగానే ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చిన్న పాప ఈ నర్సరీలో ఏం చేస్తుందో అని. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఈ పాపను చూసారా? లేదు సార్, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంతకీ తన నర్సరీలోకి ఎలా వచ్చింది? ఈ పాపను గేట్ దగ్గర ఎవరో ఆపలేదా? ఈ పాప గేట్లోంచి రాలేదు సార్. పాప గేట్లోంచి రాలేదంటే మరెక్కడి నుండి వచ్చింది? పాప, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు గుర్తుందా? సార్, నర్సరీ వెనకాల గోడ కూలిపోయింది. ఒకవేళ తను అక్కడి నుంచి వచ్చిందేమో. నర్సరీ వెనక కూడా కూలిందా? దానికి దగ్గరలో కాలనీ ఏదైనా? లేదు సార్, కాలనీ ఏమీ లేదు. అక్కడ 2-3 పాత్రలు ఉండొచ్చేమో సార్. ఓ, ఈ పాప దాక్కొని కూలిపోయిన గోడలోంచి లోపలికొచ్చి మళ్ళీ అక్కడి నుండే పారిపోయింది. అంటే చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. చెప్పండి. మేము ఎక్కడి నుంచి వచ్చామంటే కావేరి, నువ్వు డీల్ చేయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము సిఐడి నుంచి వచ్చాం. ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయి పేరు దివ్య, మా పక్కింట్లోనే ఉంటుంది. జోసఫ్, ఈ అమ్మాయి మాలో ఎవరి దగ్గరికి రావట్లేదు, నిన్ను వదిలిపెట్టట్లేదు. చూస్తుంటే ఈ అమ్మాయికి నువ్వు ముందు నుంచే తెలుసు అనుకుంటా. తెలీదు సార్, కానీ ఇంతకుముందు ఈ అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఏంటి మళ్ళీ అదే కథ? ఎలాంటి ఆన్సర్ లేదా? ఏదో జరిగినట్టుంది సార్. మనకిలాంటివన్నీ మామూలే కదా. డోర్ బద్దలు కొట్టండి. జోసఫ్, బద్దలు కొట్టు. ఏమైందమ్మా?
సార్. కీసా అంటే దీని అర్థం మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. ఈ ఇల్లు ఈ అమ్మాయిదేనన్నమాట. సార్ అమ్మాయి గురించి తెలిసింది, పేరు దివ్య. ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇదేనండి సార్. ఈ అమ్మాయి ఎక్కడే ఉంటుంది. దివ్య మరెవరూ తలుపు తీయట్లేదు ఎందుకు సార్? లోపల ఎవరైనా ఉన్నారా లేరా? డోర్ ఓపెన్ చేయి అభిజిత్. అబ్బా ఏంటి బ్యాడ్ స్మెల్, ముక్కులు పగిలిపోతున్నాయి సార్. బస్ సిటీలో ఉన్న చెత్త అంతా ఈ ఇంట్లోనే పడేసినట్టున్నారు. ఇది చెత్త నుంచి వచ్చే స్మెల్ కాదు, శవం నుంచి వచ్చే స్మెల్. ఎవరో చనిపోయి 24 అవర్స్ కంటే ఎక్కువ అవుతుంది. సార్ డోర్ లోపల నుండి లాక్ చేసిందంటే దాని అర్థం తను నిద్రలోనైనా చనిపోయి ఉండాలి, లేదా తను చనిపోయిన తర్వాత ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్లారో వాళ్ళు డోర్ అయినా క్లోజ్ చేసి ఉండాలి. సార్ నేను వెళ్ళి మాస్కులు తీసుకొస్తాను సార్. త్వరగా తీసుకురా. సార్ వాసన అక్కడి నుంచి వస్తున్నట్టుగా ఉంది. జోసెఫ్ సార్, ఈ అమ్మాయి ముందు ఇదంతా చేయడం బాగుండదు. సరే సార్, నేను ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్తాను. ఏ దివ్యతో పాటు మోనికా అంటే వాట్ జోసెఫ్, ఆవిడెవరో తెలుసా నీకు? ఈవిడ నా కాలేజీ ఫ్రెండ్. అంటే ఇల్లు మోనికాదా? కొంపదీసా శవం మోనికాది కాదుగా? ఆ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు నా మాట విని బయటికి వెళ్ళా. కానీ అభిజిత్ చాలా మంచి అమ్మాయి, నా క్లోజ్ ఫ్రెండ్. జోసెఫ్, అభిజిత్ చెప్పేది కరెక్టే. నువ్వు దివ్యాన్ని తీసుకొని బయటికి వెళ్ళు. అలా కదమ్మా, అడ్చుడమ్మా, అక్కడుంది మమ్మీ. ఓ మై గాడ్, ఎంత దారుణంగా చంపేశారు. నేనైతే చూడలేను. ఈవిడను చంపిన విధానాన్ని బట్టి చూస్తే ఇది దొంగతనం కోసం చేసింది మాత్రం కాదు. ఒకవేళ దొంగలే చేశారనుకుంటే 2-3 పోట్లు పొడిచి వదిలేస్తారు. ఇదంతా చేసింది ఎవరో గాని వాళ్ళలో ఈమె పట్ల చాలా కసి ఉంది. సార్ చూస్తుంటే హంతకుడికి ఈవిడ మీద ద్వేషం ఉన్నట్టుంది. అందుకే కసి తీరా చాలా క్రూరంగా చంపేసినట్టున్నాడు. ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో విచారిద్దాం సార్. సార్ మీరు చెప్పింది వింటుంటే హర్రర్ సినిమా చూసినట్టుంది. మీకు ఈమెను చూస్తుంటే బాధ అనిపించట్లేదా? ఇలా చూడు, నీకు ఏడవాలనిపిస్తే బయటకెళ్ళి 1 గంట సేపేడు. సానుభూతి చూపించడం తప్పని నేను అంటలేదు, కానీ అందుకు ఇది సమయం కాదు. కన్నీళ్లు మాకు వస్తాయి. అలా అని ఏడుస్తూ కూర్చుంటే హంతకుడిని పట్టుకోవడం చాలా కష్టం. అభిజిత్, ఒక్క విషయం నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎక్కడెక్కడైతే రక్త మార్కలున్నాయో అక్కడ హంతకుడి ఫుట్ ప్రింట్సే లేవు ఎక్కడ కూడా. మనకు కావలసిన క్లూ కోసం మనం ఇక్కడి నుంచే వెతకాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచే. వివేక్ సార్, ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. దేంతోనైతే ఇదంతా చేశారో అది ఇక్కడే దాచుంటారనిపిస్తుంది. ఓకే సార్, వెళ్ళి వెతకండి. నాకు డౌట్ సార్. ఆ చిన్న పాప గౌన్ మీద రక్తం అంటుకునుంది అంటే వాళ్ళ అమ్మని చంపిన హంతకుడిని తను చూసుంటుందంటారా? నువ్వు చెప్పేది కరెక్టే అభిజిత్. ఆ అమ్మాయి కనీసం అటాక్ జరిగేటప్పుడైనా చూసుంటుంది. సార్, అలాగే ఈవిడ చనిపోయే ముందు గట్టిగా అరిచుంటుందిగా. ఈ చుట్టుపక్కల వాళ్ళ అరుపులు వెళ్ళలేదంటారా? అదే కదా. కావేరి సార్, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఓకే సార్. గుడ్. ఓ పని చెయ్యి, ఈ అమ్మాయి చేతి వేళ్ళు చెక్ చెయ్యి. చేతి గోళ్లలో ఏదైనా ఇరుకుందేమో చూడు. తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేసుంటుంది కదా. అప్పుడు చేతి గోళ్లలో ఏదైనా స్కిన్, హంతకుడు స్కిన్ ఏదైనా ఇరుక్కొని ఉండొచ్చు. వెళ్ళి చెక్ చెయ్యి. ఓకే సార్. కమాన్, త్వరగా వెళ్ళు. ప్రణీత్ కాస్త ఫోర్స్ రూపీలా ఇవ్వు. జోసెఫ్ని బయటే ఉంచి మనం చాలా మంచి పని చేశాం సార్. అతను చూస్తే తట్టుకునేవాడు కాదు. సార్, మీరు ఇప్పుడేగా అన్నారు మాకు కన్నీళ్లు రావని. మేము మనుషులమే, మాకు జాలి దయ ఉంటాయి. సార్, ఈ పెన్ను దొరికింది సార్. బహుశా ఈ పెన్నుతోనే ఆ చనిపోయిన అమ్మాయి ఆ మెసేజ్ని రాసి జోసెఫ్ దగ్గరికి పంపించుంటుంది. అభిజిత్,
ఇన్నేళ్ల తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసే ఛాన్స్ దొరికితే అది ఏ విధంగా కలవాల్సి వస్తుంది అనుకోలేదు. ఎలా ఎలా తను చనిపోయింది? చాలా దారుణంగా చంపేశారు జోసఫ్. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుంది. నువ్వు గనక చూసుంటే అస్సలు తట్టుకునేవాడివి కాదు. కొట్టి కొట్టి చంపాడన్నమాట. ఇది వాడే చేసుంటాడు. ఎవరు? అమిత్. వాడేవాడు? మోనికా హస్బెండ్. ఇదంతా పెళ్ళైన ఒక సంవత్సరానికే వాళ్ళ మధ్యలో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మోనికా అప్పుడే నాకు ఒకసారి చెప్పింది తనపై చేయి చేసుకున్నాడని. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే అది నీ ఏరియాకి, ఇది నా ఇల్లు. భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలుంటాయి. మధ్యలో నువ్వెవరు కలగ చేసుకోవడానికి? నీ అదృష్టం చాలా బాగుంది. మోనికా కంప్లైంట్ ఇవ్వలేదు. లేకుంటే మన మధ్య ముచ్చట్లుండేవి కాదు. అర్థమైందా? ఓహో, అంటే నువ్వు నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నేను నీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాననుకో, నీ ఉద్యోగం కాస్త ఉష్కాక్ అయిపోతుంది. జోసఫ్, జోసఫ్ ప్లీజ్ వెళ్ళిపో. ఇక్కడంతా బాగానే ఉంది. జోసఫ్ ప్లీజ్, జోసఫ్ ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే వాడిని నెత్తిరెక్కి కూర్చుంటాడు. అర్థమైందా? ఒకసారి నీ మొహం చూసుకో ఎలా తయారు చేశాడో నేను నీకు ఫోన్లోనే చెప్పాను. చూడు మిస్టర్, నీ ఉచిత సలహాలతో ఇక్కడ ఎవరికీ పని లేదు. దయచేసి ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడేగా మౌనిక అన్నది, వినపడలేదా మీకు? అవును జోసఫ్, నా పాటలేదో నేను పడతాను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్. తర్వాత ఒక రోజు కోర్టు ఆర్డర్ తీసుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తీరా చూస్తే ఇల్లు ఖాళీ చేసింది. రాత్రికి రాత్రే అతను ఇల్లు మార్చాడు. చుట్టుపక్కల అందరినీ ఎంతో అడిగాను, కానీ లాభం లేదు. నేనేం చేయలేకపోయాను అభిజిత్. నేను డ్యూటీలో పడిపోయి మోనికా గురించి మర్చిపోయాను. ఆమె నాకు మెసేజ్ పంపింది. కనీసం అప్పుడైనా వచ్చి కాపాడుతాననుకోవచ్చు. కానీ ఇక్కడికి కూడా నేను టైంకి రాలేకపోయాను. మా అమ్మ చనిపోయిందా? చెప్పు అంకుల్, మా అమ్మ చనిపోయిందా? మమ్మీ, మమ్మీ, ఏడవకు. నేనున్నాను కదా, ఏడవకు. చాలా దారుణంగా చంపేశారు. మొహం పైన, బాడీ పైన చాలా చోట్ల కొట్టిన దెబ్బలు ఉన్నాయి. తను అందుకే చనిపోయింది కదా? అలాగే అనిపిస్తుందండి. సార్, భార్యని ఈ విధంగా చంపిన వాణ్ణి ఒక్కసారి కాదు 2 సార్లు ఉరి తీయాలి. నువ్వు చెప్పేది కరెక్టే సారిక, కానీ మనం అంత ఎమోషనల్ అవ్వడానికి వీల్లేదు. తన హస్బెండ్ ఏదంతా చేశాడని నువ్వెలా చెప్పగలవు సారిక? జోసఫ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈవిడ భర్తే ఈవిడ హత్య చేశాడని అతను చెప్పాడు. కానీ సార్, ఈమె కూతురు దివ్య ఇదంతా చూడలేదు. అసలు ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం ఏంటి? పిచ్చా అతనికి? అసలు ఒక మనిషి ఇంత మృగంలా మారతాడా? ఆ సమయంలో తనేం చేస్తున్నాడో తనకే తెలీదా? ఫ్యూచర్లో ఇలాంటి కేసులు నువ్వు చాలా చూడాల్సి వస్తుంది కావేరి. ఇలాంటి కేసులు సిఐడి వాళ్లకు మామూలే. ఒక్కోసారి అలాంటి జంతువులు సూటు బూట్లు వేసుకుని తిరుగుతుంటాయి. ఈవిడ హస్బెండ్ ఎక్కడున్నాడో ఏంటో తెలిసిందే? నో సార్, అతని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏవీ పనిచేయట్లేదు. అలాగే అతని ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. జోసఫ్ వివేక్లు వాళ్ళ ఇంట్లో అక్కడే ఉన్నారు కదా. ఎవరైతే ఇదంతా చేశారో ఖచ్చితంగా మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఈ నీచుడు అమిత్, వాడు పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నా సరే పట్టుకొని లాక్కొస్తాను. సార్, ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది సార్. డెఫినెట్గా ఏదో ఒకటి లభించకపోదు సార్. వాడి గురించి ఇక్కడే దొరుకుతుంది, ఈ ఇంట్లోనే. నీకేదైనా పేపర్ సౌండ్ వినబడిందా? అవును సార్, ఈ బట్టల నుంచే వచ్చింది. బట్టల్లో పేపర్ సౌండ్ ఇందులోనే. ఇదిగో. చీర ఫాల్లో ఏదో ఉంది.
సార్ ఇవి మీ ఆర్టికల్స్ సార్. అంటే తను అమిత్కు భయపడి నా న్యూస్ పేపర్ కట్టింగ్స్ మొత్తం అన్ని చీర ఫాల్స్లో దాచుకుందా? కానీ సార్ వాటితో పాటు ఈ బ్యాంక్ డిపాజిట్ స్లిప్స్ కూడా ఉన్నాయి. దివ్య పేరుపై హోమ్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసినట్టుంది. కానీ డిపాజిట్ స్లిప్స్ దాచిపెట్టడంలో అర్థం ఏంటి? మౌనిక తన అకౌంట్లో కొద్దిగా డబ్బులు జమ చేసుకునేది. ఆ అకౌంట్ కూడా తన కూతురి పేరు మీదనే ఓపెన్ చేసింది, అదే దివ్య పేరు మీద. అరే, దివ్య అంటే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఫోటో అకౌంట్స్ పేపర్ మీద చూశాను. నిజం చెప్పాలంటే తన భర్తతో ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఆయనకి తెలియకుండా అమ్మాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసింది. అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు డబ్బులేం లేవు. ఏం లేవంటే 2 days బ్యాక్ తన భర్త వచ్చి డబ్బులన్నీ డ్రా చేసుకుని వెళ్ళాడు. ఏంటి, అమిత్ ఇక్కడికి వచ్చాడా? తన దివ్య అకౌంట్ నుండి ₹1,00,000 డ్రా చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు 500-600 మాత్రమే ఉన్నాయి. దివ్య అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం మీకు తెలుసా? మీకు తెలిసి అకౌంట్ పాప పేరు మీద ఉంది, అయినా మీరు అతన్ని డబ్బులు డ్రా చేయనిచ్చారు. చూడండి సార్, మౌనిక గారు సంతకం చేసిన చెక్కు అతని దగ్గర ఉంది. పేమెంట్ నేను ఎలా ఆపగలను? చెక్కు మీద మౌనిక గారి సంతకం ఉంది. ఆ చెక్ నెంబర్ ఒకసారి చూడొచ్చా? యా షూర్. హలో కుమార్, మొన్న నీ దగ్గర క్లియరెన్స్కి వచ్చిన 1278 చెక్ ఉంది కదా, పేమెంట్ కూడా అయిపోయింది. అదేనయ్యా, దివ్య మౌనికల పేరు మీద ఉంటుంది. ఒకసారి దాన్ని తీసుకురా. కానీ సార్ మౌనిక చెక్ పై సంతకం ఎలా చేసి ఉంటుంది? చూడండి సార్, ఇదే అకౌంట్ నుంచి వచ్చిన మొదటి చెక్కు. నేనే సిగ్నేచర్ను చెక్ చేశా. ఇదేంటి, రక్తం? రక్తమా? అవును సార్, దీన్ని బట్టి మౌనికని బాగా కొట్టి మరీ ఈ చెక్ మీద సంతకం పెట్టించుంటాడు సార్. కట్టుకున్న భార్యను దారుణంగా చంపి మళ్ళీ బ్యాంకుకు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు సార్. వాడు ఎంతకు తెగించాడు సార్. మీ బ్యాంక్లో రికార్డ్ చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా టేప్ కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. ఇక్కడ ఒకసారి ఆపండి. ఇతనే ఆ వ్యక్తి, మౌనిక హస్బెండ్. ఇతని పేరు అమిత్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు. క్లియర్గా కనిపించట్లేదు, జూమ్ చేసి చూద్దాం. ఇతనేనా అమిత్? ఇతనే అమిత్. కాదు, ఇతను అమిత్ కాడు. ఏంటి సార్ మీరు అనేది? అతను నేను చూశాను. నేను చెప్తున్నాను కదా ఇతను అమిత్ కాడు అని. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అతను నాకు తెలుసు. ఇతను ఎట్టి పరిస్థితిలో అమిత్ కాడు. అంటే సార్, మౌనికాను హత్య చేసింది అమిత్ కాదన్నమాట. ఎవరో డబ్బుల గురించి ఆశపడి పాప ఆమెను చంపేశాడు. సార్, ఇతను అమిత్ కాకపోతే మరి అసలు అమిత్ ఎక్కడున్నాడు? అదే అర్థం కావట్లేదు. ఏంటి ఇదంతా? ఇప్పుడు మధ్యలోకి ఇతను వచ్చాడు. మరి మోనికాను అమిత్ చంపలేదంటే ఇంకెవరు చంపుంటారు? ముందు వీళ్ళిద్దరినీ వెతుకుదాం. సార్, ఆవిడ దగ్గర ఏదో బ్యాగ్ కనిపిస్తుంది. కాకపోతే దాని మీద ఏమి రాసిందో తెలియట్లేదు సార్. సార్, మనం ఆ రెండో కెమెరా రికార్డింగ్ కూడా ఒకసారి చూద్దాం సార్. SARKANCHE సార్. సార్, ఇది సర్కాన్ కెమిస్ట్ కవర్లా ఉంది సార్. ఈవిడ ఖచ్చితంగా సర్కాన్ కెమిస్ట్ షాప్లో ఏదో ఒకటి కొనే ఉంటుంది సార్. సర్కాన్ కెమిస్ట్? ఏంటి బ్యాంకులో పెట్టిన అంత చిన్న కెమెరాకి ఇంత మంచిగా క్లారిటీగా ఫోటో వస్తుందా? వస్తాయండి, కళ్ళ ముందు కనబడుతుందిగా, చూడండి. అంటే మీరు ఈ ఫోటోలో నా బ్యాగ్ చూసి ఎంక్వైరీకి ఇంత దూరం వచ్చారా? వా, చాలా బాగుందండి, చాలా బాగుంది. హలో బాస్, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? సార్ ప్లీజ్, నేను ఒకసారి అడిగి చూడనా? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా లేదా? మీరు కూడా సిఐడియేనా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఆవిడ గనక కోపం వచ్చిందంటే ఆపడం ఎవరి తరం కాదు, అర్థమైందా? నకరాలు ఆడడం మానేసి అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడండి, మీకు ఇంకా 30 సెకండ్లు మాత్రమే టైం ఉంది. సరే చెప్తానండి. త్వరగా చెప్పు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ 2 రోజుల క్రితం మా షాప్ దగ్గరకు వచ్చింది. ఆవిడ మొహం చేతులు బాగా కమిలిపోయి ఉన్నాయి. అప్పుడు ఆమె వేసుకున్న బట్టలు కూడా ఈ ఫోటోలో బట్టలాగానే ఉన్నాయి. ఆవిడెవరో తెలుసా నీకు? లేదు సార్. మెడిసిన్స్ కొనడానికి వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైనా తీసుకొచ్చిందా? తెచ్చింది సార్. నేను ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మా షాప్లో మందులు ఎవరికి ఇవ్వను సార్. దట్స్ గుడ్. సరే అయితే
పద, ఆ ప్రిస్క్రిప్షన్లో ఏం రాసిందో వెళ్ళి చూద్దాం. ఇప్పుడే చూసి చెప్తాను. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. కావేరిని చూసి ఇతను చిలక పలుకులు పలుకుతున్నాడు. ఇలాంటి సమయంలో కావేరిని ముందుంచాలి సార్. అంటే నువ్వు ఎప్పుడు వెనకే ఉండి సినిమా చూస్తుంటావా? అది ఏమోలో నేనెక్కడ ముందు ఉండగలను సార్. ప్రణీత్ ఏదో చిన్న చిన్న పనులకు పనిచేస్తాడు. డిటెక్షన్ అనేది మీలాంటి పెద్దవాళ్ల పని. సార్, ఆ డాక్టర్ గారి పేరు మోహన్. ఇది మీరు రాసిందే అనుకుంటా. మీకే అర్థం కావట్లేదా? చూడండి, అలాంటిదేం లేదు. అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? అది సరే గాని మీరు రాసిన ఆ ప్రిస్క్రిప్షన్ లో అమ్మాయి పేరు రాయలేదు. ఎందుకు? సార్, అది నేను చేసిన పొరపాటే. ఆ అమ్మాయి పేరేంటి? అది లత అనుకుంటా సార్. ఆర్ యు షూర్? షూర్ సార్, అదే పేరు చెప్పింది ఆవిడ. కానీ సార్, ఆ అమ్మాయి ఈ క్లినిక్ వచ్చినప్పటి నుంచి ఏదో కంగారుగా కనిపించింది సార్. అప్పుడు నేను అడిగాను సార్, ఈ గాయం ఎలా అయింది అని. కానీ ఆవిడ నాకు సరైన సమాధానం అయితే చెప్పలేదండి. మరి మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? కరెక్టే, నేను రిపోర్ట్ ఇవ్వలేదు సార్. అయినా ఒక గాయమై వచ్చిన పేషెంట్కి నేను వైద్యం చేయాలా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అయినా చెప్పాలనుకుంటే నాకే చెప్పుండేది కదండి. కానీ తనైతే నాకేం చెప్పలేదండి. మరి మీరేం చేశారు? నన్నేం చేయమంటారు సార్? అసలు జరిగిందేంటన్న నిజం చెప్పట్లేదు. అందుకే ఆవిడికి తగిలిన గాయం నుంచి చర్మాన్ని తీసి టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించాను సార్. ఆవిడికి చెప్పకుండా పంపావా? అవును సార్. కేసు ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు సార్. అందుకనే అలా చేశాను. రిపోర్ట్స్ వచ్చాక నేనే షాక్కు గురయ్యాను. ఆ రిపోర్ట్లో ఏముంది? సార్, ఏ చేయి చర్మం అయితే నేను టెస్ట్ కోసం ల్యాబ్కి పంపాను, అక్కడి నుంచి నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? దానిపైన గన్ పౌడర్ దొరికింది. అవును సార్. అంటే మీరు చెప్పేది నిజమా డాక్టర్? నిజం సార్. అది మీకు తెలిసే ఉంటుంది కదా సార్, చేతిపైన గన్ పౌడర్ ఎప్పుడు పడుతుందో. ఎవరైనా ఇంకొకరిని షూట్ చేసినప్పుడు బుల్లెట్ బయటకు వెళ్ళగానే అందులోని పౌడర్ ఇక్కడ పడే అవకాశం ఉంది. చూడండి డాక్టర్, మీరు ఈ విషయాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందే. ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు తెలుసా? ఆ అమ్మాయి అడ్రస్ మీ దగ్గర ఉండే ఉంటుంది కదా? ఉంది సార్, ఇప్పుడే మీకు ఇస్తాను. సార్, డాక్టర్ మోహన్ చెప్పింది నిజమే. ఆమె చేతిపై గన్ పౌడర్ లభించిందని. గన్ పౌడర్ ఇక్కడనే దొరికింది సార్. ఆమె ఇతన్ని చంపుంటుంది. జోసఫ్ ఇతను అమిత్ అయి ఉంటాడా? ఏమో సార్, అమిత్ అవ్వచ్చు. ఆమె అమిత్ని చంపేసి మోనికాను హింసించి చెక్పై సంతకం పెట్టించుకొని ఉంటుంది. అలా జరుగుండొచ్చని నీకు అనిపిస్తుందా? కేవలం 1,00,000 రూపాయల కోసం 2 హత్యలు చేయటమా? ఆగు దివ్య, నాకేదో తేడాగా అనిపిస్తుంది. వివేక్, అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చిన్నపిల్లల ముందు ఇదంతా. సార్, ఈ పాప నా మాట వినడం లేదు సార్. జోసఫ్ సార్ కావాలని ఏడుస్తుంది. సరే దివ్య, నువ్వు బయటికి వెళ్ళి అంకుల్తో ఆడుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, గుడ్. సార్, ప్రణీత్ చూడండి సార్. ఐమ్ సారీ సార్, ఐ కాంట్ సీ ఇట్. ఇతను హత్య చేయబడ్డాడు సార్. ఒకేసారి 2 శవాలా? ఈ శవం అమిత్ అయితే మరి ఇదేవరిదై ఉంటుంది? పర్సులో ఉంది సార్. సార్, ఇతను మౌనిక భర్త అమిత్ సార్. వాట్? ఇది అమిత్? అరే, ఇప్పటి వరకు మనమంతా అమిత్ ఇతనే అనుకుంటున్నాం. తీరా చూస్తే అమిత్ అతను. జోసఫ్ అమిత్ అతనైతే ఇతనెవరై ఉంటారు? ఓసారి బాడీని తిప్పు. ఓ మై గాడ్, ఇతను లతా హస్బెండ్ కదా? ఇతను లతా హస్బెండా? ఇలా చూడు, ఇతనే కదా? సార్, ఇతను బ్యాంకులో చూసిన అతను. ఒకింట్లోనే 2 శవాలున్నాయి. సార్, ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకరినొకరిని కాల్చుకొని చంపుకున్నారేమో. నీకలా జరిగుండొచ్చు అనిపిస్తుందా జోసఫ్? ఇంకేముంటుంది సార్? చూడు జోసఫ్, ముందు మనకు దివ్య వాళ్ళ అమ్మను ఎవరో హత్య చేశారని తెలిసిందే. ఆ హత్యని తన హస్బెండే అంటే అమితే హత్య చేశాడనుకున్నాం.
కానీ అమితే శవంగా ఇక్కడ పడున్నాడు కదా. లేదు లేదు జోసఫ్, ఇది కేవలం 1 లక్ష రూపాయల వ్యవహారం కాదు, ఇంకేదో మతలబు ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పర్సన్ ఇప్పటికీ మిస్ అవుతూనే ఉంది. అదిగో ఆవిడే. సార్, తను పారిపోయింది. అది కూడా ఎంత కంగారుగా అంటే తన బట్టలన్నీ ఇక్కడే వదిలిపెట్టి మరి. అవునా? ఇంకేమైనా తెలిసిందా? సార్, ఈ జ్యువెలరీ బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. జ్యువెలరీ తీసుకెళ్ళడం చాలా ఈజీ సార్. ఇవి అమ్మి డబ్బులు చేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ మనకున్న ఏకైక ఆధారం. తను ఖచ్చితంగా ఏదో ఒక షాపుకు వెళ్ళి ఆ జ్యువెలరీని అమ్మడానికే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి తెలుసుకోండి. ఎస్ సార్. ఒకసారి ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ షాప్కి వచ్చినట్లయితే మా సిఐడి వాళ్ళకి ఫోన్ చేయండి. మేము ఈ చుట్టుపక్కలే ఉంటాం. సార్, బురకా వేసుకున్న ఒక ఆవిడ జ్యువెలరీ షాప్లోకి వెళ్తోంది. నేను వెళ్ళి చూస్తాను. కవరి, బీ కేర్ఫుల్. అక్కడ మన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, సరేనా? ఏమాత్రం తొందరపడద్దు. ఎస్ సార్. లేదంటే లత తప్పించుకుంటుంది. ఓకే సార్. మా అమ్మ ఆపరేషన్ కోసం నాకు డబ్బు అవసరమైంది, అందుకే ఈ బంగారం అమ్ముతున్నాను. ఎంత మొత్తం వస్తుంది? 32 రూపీస్ పర్ డే. ఏంటి, రోజుకి 32 రూపాయలా? ప్రతిరోజు 32 రూపాయలు. ప్రతిరోజు ఏంటి? ఒక్కసారిగా ఎందుకు ఇవ్వరు? అలా ఎందుకు ఇవ్వరో జైలర్ చెప్తాడు. జైలర్? ఇంతకీ మీరెవరు? దివ్య? దివ్య. నేను దివ్య అంకుల్ని, సిఐడి ఇన్స్పెక్టర్ జోసెఫ్. మధ్యలో ఈ దివ్య కంకులు ఎక్కడి నుండి వచ్చాడు? ఏయ్, నన్ను ఇరికించే ప్రయత్నం చేయకు. నా మీద చెయ్యి వెయ్యాలని ప్రయత్నించావో నీ అంత చూస్తాను. నువ్వు మరీ అంతలా అరవక్కర్లేదు, గొంతు పూడుకుపోతుంది. నేను నీ అంత చూస్తాను. ఒక ఆడ దాని మీద చెయ్యి వేయాలి. 2 హత్యలు చేసి కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వెవరు? నేనా? బొమ్మాలిని. బొమ్మాలి? ఇదంతా నా వల్లే జరిగింది, నా పొరపాటు వల్లే. ఏడు ఏడు, ఇంకా బాగా ఏడు. ఎంతలా ఏడిస్తే అంతలా నిజాలు బయటకు వస్తాయి. ఏడు. అమిత్, మౌనిక నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అమిత్ మౌనికని కొట్టాడు. ఈ విషయం నాకు మా వారికి తెలుసు. దాంతో మాకు దురాశ కలిగి ఒక ప్లాన్ వేశాం. మేము మౌనిక చేత బలవంతంగా కొన్ని చెక్స్ మీద సంతకం చేయించుకున్నాం. ఆ తరువాత తనని హత్య చేశాం. నువ్వు నీ లాభం కోసం ఒక అమాయకురాల్ని వాడుకున్నావు అన్నమాట. ఇంతకీ మీరేమనుకున్నారు? అమిత్ ఇరుక్కుంటాడనే? అవును, మా ప్లాన్ ప్రకారం అమిత్ జైలుకు వెళ్తాడనుకున్నాం. మా మీద ఎవరికి అనుమానం రాదనుకున్నాం. కానీ మేము ఇంట్లోంచి వెళ్లే ముందు అమిత్ అక్కడికి వచ్చాడు. మేము భయపడ్డాం. అమిత్కి చాలా కోపం వచ్చింది. దాంతో మా ఆయన్ని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నించాడు, కానీ నేనే అతన్ని చంపేశాను. ఈ ఘర్షణలో నా చేతికి గాయమైంది. ప్లాన్ మొత్తం నాశనమైంది. నాకు భయం వేసింది. అక్కడి నుండి పారిపోయాను. సోను. హలో హలో లత, మాట్లాడు. ఎక్కడున్నావు నువ్వు? హలో లత, హలో లత, హలో. చెప్పు. పని అయిపోయిందా? నగలు అమ్మేశావా? అమ్మేశా. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు ఈ పని చేయగలవని. ఓ గంటలో మనం రుచి గార్డెన్లో కలుద్దాం. అక్కడ హోలీ పార్టీ జరుగుతుంది. ఎవరూ మనల్ని గుర్తుపట్టరు. ఓకేనా? ఓకే. మనం కూడా హోలీ ఆడాల్సిన టైం వచ్చేసింది జోసఫ్. వెళ్దాం పదండి. వన్ అవర్లో ఇక్కడికి రమ్మని చెప్పాను. 1.5 అవర్ అవుతుంది. లత ఇంతవరకు రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దివ్య ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది నా ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉంది. దీన్ని ఏదో ఒకటి చేయాలి.
శుభాకాంక్షలు. ఎవరు నువ్వు? నా పేరు గుర్తుందా, మర్చిపోయావా? జోసఫ్. ఏమైంది? సిగ్గులేదురా నీకు? తను నీ కూతురు. నువ్వు తనను కూడా చంపాలని చూస్తావా? నువ్వు మాట్లాడే చూస్తుంటే తను నా కూతురు అన్నట్టుగా లేదు, నీ కూతురు అన్నట్టుగా ఉంది. ఈ రోజు నుండి తను నా కూతురు. ఈ రోజు నుండి తన మీద ఎవ్వరూ చెయ్యకూడదు, నీతో సహా. తనిప్పుడు నా కూతురు కదా. నువ్వు తన తల్లిని ఎలాగూ చంపావు. నువ్వు నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? నిన్ను మేమే మోనికాను చంపేశాం. అప్పుడు లత నేను కలిసి ఉన్నాం. లత ఇంకా నేను మేమిద్దరం కలిసే ప్లాన్ ప్రకారం లతతో పాటు తన భర్తను బ్యాంకుకు పంపించాను. 1 లక్ష రూపాయలు డ్రా చేసుకుని తెమ్మన్నాను. వాళ్ళు బ్యాంకు నుంచి రాగానే మేమిద్దరం కలిసి అతన్ని చంపేశాం. మా అడ్డు తొలగించుకున్నాం. నిన్ను ఇక్కడే కాల్చి పారేయాలనిపిస్తుంది. ఏ మనుషులరా మీరు? ఓ భర్తను హత్య చేశారు, ఓ భార్యను కూడా హత్య చేశారు. ఆ వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో శవంగా పడి ఉన్న అతను. మేము అతన్ని అమిత్ అనుకున్నాం. అతను నీ బట్టలు వేసుకున్నాడు కాబట్టి. అతను ఒక డ్రగ్ ఎడిక్ట్. అతను ఒక రోజు నాకు రోడ్డు పక్కన కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చేస్తే నీ డ్రగ్స్కి ఎంత డబ్బు కావాలంటే అంత నేను ఇస్తానని చెప్పాను. అతను అందుకు ఒప్పుకున్నాడు. నేను చెప్పిన పని చేయడానికి రెడీ అయ్యాడు. ఆ డ్రగ్స్ మోజులోనే తన ప్రాణాలు కూడా పోయాయి. పాపం అమాయకుడు ఎలాగూ పోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అమిత్? ఇంకేముంటుంది, ఇద్దరికి ఉరిశిక్ష అయినా పడుతుంది, లేదా జైలు శిక్ష. ప్రణీత్, వద్దు సార్, నన్ను క్షమించండి సార్. సార్, అమ్మా, నేను మీ డాడీనమ్మా. నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడమ్మా. అమ్మా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.